నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగురామన్న అవినీతి చరిత్రను ఎపిసోడ్ల కొద్ది వివరిస్తామని డీసీసీబీ చైర్మన్ అడి భోజారెడ్డి అన్నారు. తాను డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ లో భోజారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవి అధికారం కోల్పోవడంతో రామన్న మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు జోగురామన్న ఆస్తులన్నీ తన ఆస్తులను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అసలు జోగురామన్న రాజకీయాల్లోకి వచ్చిందే డబ్బు సంపాదన కోసమని విమర్శించారు. రిమ్స్ లో అడ్డగోలుగా ఉద్యోగాలు అమ్ముకున్నది నిజం కాదని సూటిగా ప్రశ్నించారు. రామన్న అవినీతి చరిత్రను ఎపిసోడ్ల కొద్ది వివరించినా సరిపోదని అన్నారు. ఆయన అవినీతి రాస్తే రామాయణం, చెబితే మహాభారతం అన్నారు. ఆయన సొంత ఊరు దీపాయిగూడలో హనుమాన్ విగ్రహం ముందు తాను కంది శ్రీనివాసరెడ్డి నుండి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తారని, ఆయనకు దమ్ముంటే తీసుకున్నట్టు ప్రమాణం చేస్తారని సవాల్ విసిరారు. నీ చరిత్ర ఏంటి, నా చరిత్ర ఏంటో ప్రజలకు బాగా తెలుసన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల ట్రాన్స్ఫర్లలో లక్షలాది రూపాయలు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. పార్టీ మారేందుకు పదవులు త్యజించాలని ప్రశ్నించే నైతిక అర్హత నీకుందా అని అన్నారు. సహకార సంఘాల పదవులు పార్టీ గుర్తుతో కాదు, రైతుల ఓట్లతో వచ్చినవని సమాధానమిచ్చారు. మేం కేవలం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ లో చేరాం తప్ప డబ్బుల కోసం కాదని తేల్చి చెప్పారు. డబ్బుల కోసం రాజకీయాలు చేసే చరిత్ర నిదని దుయ్యబట్టారు. జోగురామన్నకు దమ్ముంటే మాపై అవిశ్వాసం పెట్టాలని సవాల్ చేశారు. ఏమీ లేని తనకు ఇప్పుడు 500-600 కోట్ల ఆశలు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అప్పట్లో 2 కోట్లు ఇస్తే టీఆర్ఎస్ లో చేరతారని కేసీఆర్ ను డిమాండ్ చేసిన నిజం కాదా రామన్న అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన తమను టచ్ చేసి చూస్తే కరెంట్ షాకులు తగులుతాయని హెచ్చరించారు. రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు పోయినరని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు పోయినరని చెప్పి చెప్పడం అంటే ఇది దొంగ పోయి కొత్తలోనే బెదిరించినట్టు. అంటే చూడండి, అది దాంట్లో నిజాలు ఏమున్నాయి. జోగురామన్న గారు, నేను ఒకటి నిన్ను అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను చూటుగా. నా పేరు పెట్టలే కానీ నిన్ను పేరు పెట్టి ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ప్రశ్నకు రేపు జవాబు ఇవ్వాలని చెప్పి, నీ చెంచాలతో ఇయ్యద్దు, నువ్వే జవాబు ఇవ్వాలని చెప్పి రేపు నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈరోజు మేము రాజకీయాలకు వచ్చినాక మా ఆస్తులు ఏముండే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు. నీ ఆస్తులు ఏముండే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు. నువ్వు కానీ నీ కొడుకులు కానీ సంపాదించడానికి రాజకీయంకి వచ్చినావు. నువ్వు మా గురించి మాట్లాడే హక్కులు, నీకు నైతిక విలువలు ఉన్నాయని చెప్పి, నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు నువ్వు. 30 సంవత్సరాల నుండి ఒక మిత్రునిగా పనిచేసిన, తమ్మునిగా పనిచేసిన, నా మంచితనం గుర్తు, నా సంగతి గుర్తు నీకు. నా గురించి మాట్లాడినప్పుడు నా ఈపును చూసుకోమన్నావు, నీ ఈపును చూసుకొని కొంచెం మాట్లాడుకోపారి. పదవి లేక ఈ 20 రోజుల్లో నువ్వు పిచ్చొని తిరిగినవా? ఈ రోజు నీ చరిత్ర, రీమ్స్ లో ఉన్న నిరుపేద ఉద్యోగాలను వదలలే నీ కొడుకు, ఒక తహసీల్దార్ని వదలలే, తహసీల్దార్ నుంచి ఆర్డీఓ దాకా వదలలే డబ్బుల కొరకు నీ కొడుకు, ఎస్ఐ నుంచి డిఎస్పీ దాకా వదలలే నీ కొడుకు డబ్బుల కోసం. ఈ రోజు నీ కొడుకు వసూలు రాజా, నువ్వు వసూలు రాజా పేరు తెచ్చుకున్నావు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను భూమి కొట్టడం జరిగింది. ఒక మార్కెట్ కమిటీ రాజానికి కావాలన్నప్పుడు నీ చిన్న కొడుకు 1,20,00,000 వచ్చిన తర్వాతనే, నీ కుటుంబ సభ్యులకు డబ్బులు వచ్చిన తర్వాతనే నువ్వు ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని